మేడం ఎంత ఫినాన్స్‌దో చూడండి. మీకే అర్థమవుతది లాస్ట్ వరకు నేను ఎందుకు ఇలా అనేది. మా మేడం వారం కిందట నేను 9:30 న్యూస్ ఇచ్చాననమాట. జమేకెళ్ళేప్పుడు సామాన్లన్నీ తీసుకునింది. దాంట్లో బతాకులో డబ్బులు లేవనమాట. అందుకని చెప్పి నన్ను అడిగేలోగానే నేను ఇచ్చినాను డబ్బులు 9:30 దినారు. ఇచ్చిన తర్వాత నేను ఆ రోజు సాయంత్రం ఇచ్చేస్తాను. తీసుకో నాకిప్పుడు కావాలి అర్జెంట్ అని చెప్పింది. సరే అని చెప్పి నేను ఇచ్చినాను. సామాంతగా నేను డబ్బులైతే ఇంట్లోళ్ళకైతే ఇయ్యననమాట. మా మేడంకి అసలే ఇయ్యను నేను. ఎందుకు ఇయ్యనంటే మా మేడంకి ఇచ్చినామంటే అసలే ఇయ్యదు. అడగలేము. పెద్ద ముసలిది కదా! అందుకని చెప్పి అడగను కూడా బుద్ధి పడదు. ఎందుకులే అడగడం అని చెప్పి. నేను అందుకని చెప్పి ఇయ్యను. ఆ టైం అప్పుడే ఎందుకు ఎత్తుకొమ్మినా నాకే అర్థం కాల. ఎత్తుకొమ్మినా ఇచ్చినా సరేలే పోనీలే అని చెప్పి ఇచ్చినాను. ఆ సాయంత్రం లేదు వారానికి ఇచ్చిన తర్వాత కరెక్ట్‌గా ఎంచి ఇచ్చినాననమాట. కరెక్ట్‌గా 9:30 ఇచ్చిందనమాట. ఎక్స్‌ట్రా కూడా కనీసం ఒక పిలిచి కూడా ఎయలేదు. కరెక్ట్‌గా చిల్లర మార్చుకొని రా అని చెప్పిందనమాట. చూడండి మళ్ళా తక్కువ ఇచ్చినాది. 50 మాటలు ఎంచి ఇచ్చినాదనమాట. చూడు ఎంత ఇచ్చినానో అయ్యి అని. మా మేడం కనుగంట రాకున్నా కూడా కరెక్ట్‌గా ఇస్తదనమాట లెక్కలో. తక్కువైనా ఇస్తది కానీ ఎక్కువైతే ఇయ్యదు మా మేడము. ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. నాకిచ్చిన డబ్బులైతే 9 దినాలు